హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్. ఇప్పుడు కోల్కతా వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాము. ఆల్రెడీ లాస్ట్ బ్లాగ్ లో అయితే చెప్పాను కదా, ఇలాగా కోల్కతా వెళ్ళాలనుకుంటున్నాము అనేసుకొని. నా బర్త్డే షాపింగ్ కి ఇప్పుడు కోల్కతా మా బావ నాకు తీసుకొని వెళ్తున్నారు. ఏం కొంటానో ఏం కొన్నో తెలీదు. ఓకే, నచ్చకపోయినా గానీ ఏమనకూడదు. నేనేం నచ్చి నాకేం తీసుకోకపోయినా గానీ డన్ డీల్ ఓకే. అందుకే రెడీ అయ్యాను. ఇంకా ఆల్రెడీ ఇంటి దగ్గర అయితే రాగి మాల్ట్ చేసేసాను. ఇంకా అదైతే తాగేసాం అనమాట. నైట్ చేసిన ఉప్మా అయితే కొంచెం మిగిలింది, అదైతే బాక్స్ లో వేసి పట్టుకున్నాను. ఇప్పుడు తినే అంత టైం లేదు, అందుకోసమనే. ఆల్రెడీ మా పిల్లలు కూడాను చెప్పులేసుకుని బయలుదేరిపోయారు. మా పిల్లలు నేను మ్యాచింగ్ వేసుకున్నాము, ఆరెంజ్ కలర్. మా పిల్లలకి ఇవి లాస్ట్ టైం మేము కోల్కతా వెళ్ళాం కదా, అక్కడ సౌత్ సిటీ మాల్ లోనే తీసుకున్నాం అనమాట. బై టు గెట్ టు ఆఫర్లు. ఇంకా అవే వేసాను. యాక్చువల్ గా ట్రిప్ లో వేద్దామని తీసుకుని వెళ్ళాను కానీ అక్కడ ఉన్న చలికి వాటికి ఇంకా హాఫ్ హ్యాండ్స్ అయితే వేయలేదు. ఇప్పుడు వేసాను. కోల్కతాలో కొన్నాము, మళ్ళీ ఇప్పుడు కోల్కతా వెళ్తున్నప్పుడు వేసా. మా బావ అయితే ఇది ఒకసారి సిటీ సెంటర్ లో తీసుకున్నారు, నాకు ఈ కలర్ బాగా నచ్చింది అనేసి. ఇంక ఈ రోజు అయితే ఫుడ్ ఏమి ఎక్కువ ఏం ప్యాక్ చేయలేదు అనమాట. ఓన్లీ నైట్ డిన్నర్ కి వచ్చేసరికి లేట్ అవుతుంది కదా, పిల్లలకి మెయిన్ ఇబ్బంది అనేసుకొని ఇంకా మా పిల్లలకి మట్టుగా కొంచెం అంతా టమాటా రైస్ అయితే చేస్తాను. ఇంకా అదే పట్టుకున్నాము, ఇంకేమీ పట్టుకోలేదు. మధ్యాహ్నం లంచ్ అయితే బయట అక్కడెక్కడ తినేద్దాము అనేసి అయితే డిసైడ్ అయ్యాము. అదిగోండి బస్సు అయితే వచ్చేస్తుంది అనమాట. లాస్ట్ టైము మేము ఏ బస్ కి అయితే వెళ్ళాము సేమ్ అదే బస్సు అయితే ఎక్కేసాము. మా ముందు సీట్ లో అంజలి గారు ఉన్నారు. బావే మా వెనకాల కూర్చున్నారు. ఇంటి దగ్గర నుంచి అయితే ఉప్మా తీసుకుని వచ్చాను కదా, ఇంకా ఉప్మా అయితే మా బావ తింటున్నారు. మాతో పాటు సాయిబ్రో ఫ్యామిలీ కూడా సాయిబ్రో ఫ్యామిలీ లేరు, సాయిబ్రో ఒక్కరే సింగిల్ గా వస్తున్నారు. ఇంకా అంజలి గారేమో టిఫిన్ లోకి ఇడ్లీ చట్నీ తీసుకొచ్చారు, అదే తింటున్నారు అనమాట. మా పిల్లలకి ఏమో తినరా ఇడ్లీ అని అంటే, వీళ్ళకేమో పూరి కావాలంటున్నారు. పూరి అందరము టిఫిన్ అయితే చేస్తాము. షాపింగ్ కి వెళ్తాం అనేసుకుని అంజలి గారు పెద్ద బ్యాగులు పట్టుకున్నారంట. మేమేం పట్టుకొని రాలేదు. మా దగ్గర బ్యాగ్ కొనుక్కోండి కావాలి, బ్యాగ్ కొనుక్కోవాలా. ఇప్పుడు ప్రెసెంట్ అయితే హౌరా బ్రిడ్జ్ మీద నుంచి అయితే వెళ్తున్నాం అనమాట. ఈ రోజు బస్ అయితే కొంచెం లేట్ అయినట్టే ఉంది. ఆల్రెడీ టైం అయితే 11 అయిపోయింది. ఇంకా మేము అనుకున్న ప్లేస్ కి రీచ్ అవ్వలేదు. ఇంకో పావు గంట టైం పట్టిద్దంట. ఇంకా అందరికి కూడా తీసుకొచ్చేస్తుంది, ఎప్పుడు బస్ దిగిపోదామా అన్నట్టు అనిపిస్తుంది. బయట చూస్తేనేమో ఎండ జిగేయమంటుంది. షాపింగ్ సరదా వదిలిపోతాయి ఏటో మరి. ఇప్పుడు టైం ఏమో 11:20 అయ్యింది. ఇప్పుడు అనమాట మేము ఇంక బస్ దిగాము. ఏంటో ఈ రోజు మాత్రం కొంచెం లేట్ అయ్యింది బస్సు. ఇప్పుడు మేము కోల్కతా వచ్చిన పర్పస్ వచ్చేసి షాపింగ్. సో షాపింగ్ చేస్తాం అనమాట. ఇంక ఇవన్నీ షాపులే, ఇంకా కొన్నోళ్ళు కొనుక్కున్నీ. భలేగా ఉన్నాయి ఎక్కువ వైట్ కలర్లలో. మన విజయవాడకి బీసెంట్ రోడ్డు, హైదరాబాద్ కి కోటి, వైజాగ్ ఎటుందా జగదాంబ సెంటర్ లాగా. ఇక్కడ కోల్కతాకి వచ్చేసి ఈ న్యూ మార్కెట్ అన్నమాట. ఇంకా ఫుల్ గా షాపింగ్ చేసుకోవచ్చు. మనకు తిరగడానికే ఓపిక ఉండదు అంత తిరిగి చూడాలంటే. ₹1,050 అంట డ్రెస్. 3 పీస్ కొత్త సెట్. దుపట్టాకేమో కట్ వర్క్ వచ్చింది సేమ్ ఇలా 1050. బేరాలు ఆడద్దు అంటున్నారు ఇప్పుడే. బేరాలు ఆడమని తీసుకుంటామా చెప్పండి. టోటల్ 3 కలర్స్ ఉన్నాయంటే ఇందులో. ఇది కూడా 3 పీస్ కొత్త సెట్, అంబ్రెల్లా లాగా వచ్చింది అనార్కలి స్టైల్. 750 అంట. మంచి కాటన్. ఇది వచ్చేసి ఎల్లో వచ్చేసి అంజలి గారు తీసుకుంటున్నారు. నేను అదే తీసుకుంటే అందరం బ్యాండల్ లాగా ఉంటాం అనేసి వేరే కలర్ చూస్తున్నా. చెప్పు, పింక్ బాందా పర్పుల్ బాందా? पर्पल తీసుకో. पर्पल ज्यादा अच्छा है. साइज एल चलेगा. हाँ चलेगा. डबल एक्सएल मिलेगा. 2 कलर आएगा. ये कलर ग्रीन कलर అంటే ఇది బాగున్నట్టుంది కదా. బాగుందిరా. కలర్దాలు భలే బాగున్నాయి. మా పెద్దోడు చూడండి ఎక్కి ఏడిచేస్తున్నాడు. ఎర్రగా అయిపోయిందమ్మా చెవులు అంతే కందిపోయాడు. ఈ ఎండకు కందిపోయాడు. ఇదిగో కూల్ అయిపోతుందిలే. ఎండగా వేడిగా ఉందంట. అంటే ఏసీ నుండి బస్సు దిగాం కదా, ఏసీ బస్సు దిగాము. ఇక్కడ బయటకు దిగంగానే వేడి ఇవన్నీ తట్టుకోలేకపోతున్నాడు పాపం పిల్లాడు. ఫుడ్ తినడానికి రెస్టారెంట్ కి వెళ్దామా, అక్కడ ఏసీ ఉండిద్ది. ఓకేనా. టైం అయితే 12:15 అయిపోయింది. ఇప్పుడు 12:30కే మన టైం వెళ్ళాలి.
బార్బిక్యూ నేషన్ లో ఆల్రెడీ మా వాళ్ళు అయితే టేబుల్ రిజర్వ్ చేసాము. చేస్తారంట. ఈరోజు సండే కదా, మళ్ళీ అక్కడ యాక్చువల్ గా ఇది ఫుల్ బార్బిక్యూ నేషన్ కాదు, బార్బిక్యూ నేషన్ దే ఫీస్తా అని. సరే వెళ్ళి చూద్దాం. మేము కూడా ఇప్పటి వరకు ఎప్పుడు బార్బిక్యూ నేషన్ కి అయితే వెళ్ళలేదు. ఇదే ఛాన్స్, వెళ్ళి తినేద్దాం, టేస్ట్ చేసేద్దాం. పదండి. చూడంగానే నాకు ఏవో ఇన్స్టా రీల్స్ గుర్తొచ్చాయి. ఇన్స్టా రీల్స్ లో అయితే చాలా మంది చూపించారనమాట, హెయిర్ కి ఇలా పెట్టుకోవడానికి క్లిప్ లాగా. ఎంత అది? ये कितना दादा? 120 150. इधर 120, इधर 150 है. 50 कर दीजिए ना. యాభై కెవరంట. ఇప్పుడు మేము వెళ్తున్న రెస్టారెంట్ వచ్చేసి కోల్కతా న్యూ మార్కెట్ లో శ్రీ లెదర్స్ ఆపోజిట్ లోనే ఫీస్తా అని ఉంది. ఇంకా దానికైతే వెళ్ళామన్నమాట. ఇదైతే ఫుల్ బార్బిక్యూ నేషన్ అయితే కాదు, కాకపోతే కొంచెం అలానే ఉంటదంట. నేను వేసుకున్న ఈ ఆరెంజ్ కలర్ 3 పీస్ కుర్తా సెట్ ఆన్లైన్ లో తీసుకున్నాను. 1000 బిలోకే వచ్చింది. స్లీవ్స్, నెక్, దుపట్టాకి మొత్తము కూడాను థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చింది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ట్యాగ్ ప్రొడక్ట్ లో ట్యాగ్ చేస్తా, ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఇది వచ్చేసి అన్లిమిటెడ్ జాయ్ అంట. ఇక్కడ సలాడ్స్, తర్వాత ఇటు సైడ్ ఇవన్నీ కూడాను ఉన్నాయి అనమాట, రకరకాలవి ఏవేవో ఉన్నాయి. వైట్ రైస్ ఇది వచ్చేసి ఏదో ఎల్లో కలర్ లో ఉంది. డిఫరెంట్ రైసెస్ అయితే ఉన్నాయి అనమాట. మటన్ లాగా ఉంది ఇది వచ్చేసి బిర్యానీ, చికెన్. ఇది వచ్చేసి ఇది కూడా ఏదో స్టార్టర్స్ లాగా ఉంది. ఇంకా ఇక్కడ ఇవన్నీ ఇలా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఈ కౌంటర్ కి వచ్చేసి ఇవన్నీ కూడాను పానీపూరీలు, తర్వాత ఇది ఇక్కడ ఉన్నాయి అనమాట. ఇలాగా ఇక్కడ ఇలాగా ఇదిగోండి, ఇక్కడ ఈ ఫెసిలిటీ కూడా ఉంది. మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తూ మనం ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఇవన్నీ కూడాను డిజర్ట్స్ అన్నమాట. డిజర్ట్స్ అన్ని ఉన్నాయి, కేకులు, స్వీట్లు అన్ని. చూడటానికి భలే టెంప్టింగ్ గా ఉన్నాయి, భలే ఉన్నాయి. ఫోటో షూటా? ఎక్కడికి వచ్చినా ఈ ఫోటోలు తప్పదు, ఈ ఫోటోలు కావాలా. కెమెరా మ్యాన్ అంజలితో మాధవి. ఇంకా మేమైతే ఈ టేబుల్ రిజర్వ్ చేసుకున్నాం అనమాట. ఇంకెక్కడైతే కూర్చుంటాము. ఫస్ట్ స్టార్టర్స్ అనమాట. చికెన్ వింగ్, బోన్లెస్ ఫిష్ ఫ్రై, అలాగే క్రిస్పీ కార్న్ తిన్నాము. బాగుందా బ్రో? జస్ట్ ఇప్పుడే స్టార్టింగ్. అందరము ఫుల్ ఆకలి మీద ఉన్నాం కాబట్టి ఇంకా మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, ఓన్లీ ఫుడ్ మీద అటాక్ అనమాట. ఇంకా నేను ముందు చెప్పిన స్టార్టర్స్లతో పాటు ఆ తర్వాత చిల్లీ చికెన్, తర్వాత తందూరి చికెన్, కొన్ని ఇంకా ఎక్స్ట్రా స్టార్టర్స్ కూడా తీసుకుని వచ్చారు. ఆ స్టార్టర్స్ కూడాను ఇంకా మాకు చాలరా బాబు అన్నంత వరకు ఒకటి తర్వాత ఒకటి అవి రిపీటెడ్ గా చేస్తూ తీసుకుని వస్తూనే ఉన్నారు. నాకైతే ఈ స్టార్టర్స్ అన్నిటిలోనూ కూడాను వింగ్స్ ఒకటి బాగా నచ్చాయి. ఆ తర్వాత క్రిస్పీ బేబీ కార్న్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. క్రిస్పీగా సూపర్ గా ఉంది టేస్ట్. అన్లిమిటెడ్ గా ఫుడ్ తినొచ్చు అన్న తర్వాత అందరి పొట్టలు కాస్త పెరిగాయి అనమాట. ఇంకా స్టార్టర్స్ అయితే మంచిగా తిన్నాము. ఇంకా తర్వాత మెయిన్ కోర్స్ లోకి వచ్చేసి మా పిల్లలిద్దరికి కూడాను ఫస్ట్ అయితే బిర్యానీ తీసుకుని వచ్చి ఇచ్చాను, అలాగే కొంచెం చికెన్ కర్రీ కూడా తెచ్చాను. వాళ్ళిద్దరు అయితే తిన్నారు. ఇంకా మధ్యలో మా పెద్దోడికి అయితే నేను తినిపించాను. ఆ తర్వాత ఇంకా మెయిన్ కోర్స్ లోకి అయితే నేను అక్కడ ఉన్న రైస్ ఐటమ్స్ అన్ని కూడాను కొంచెం వేసుకొని తీసుకొచ్చేసాను. జీరా రైస్, ఫ్రైడ్ రైస్, తర్వాత పులావు, బిర్యానీ అన్ని కూడా, పప్పన్నం, వైట్ రైస్ కూడా తీసుకొచ్చేసాను. నాకైతే ఈ రైస్ ఐటమ్లలో అన్నిటికంటే బాగా నచ్చింది వచ్చేసి ఫ్రైడ్ రైసే. మిగిలినవన్నీ కూడాను బిర్యానీ కూడాను అంత వావ్ అనేలా ఏమీ లేదు, కానీ స్టార్టర్స్ అయితే ఇక్కడ టేస్ట్ అదిరిపోయాయి. ఇక్కడ ఫుడ్ అయితే అన్లిమిటెడ్, కానీ డ్రింక్స్, మాక్టైల్స్, వాటర్ బాటిల్స్ అవన్నిటికీ కూడాను మనం సెపరేట్ గా పే చేసుకోవాలంట. మా బావ చార్కోల్ రిలేటెడ్ ఏదో ఆర్డర్ పెట్టారు, అదైతే టేస్ట్ బాగుంది. నాకు ఎగ్జాక్ట్ గా దాని పేరు అయితే గుర్తులేదు. ఇంకా ఇక్కడైతే లైవ్ లో ఐస్ క్రీమ్ రోల్ లాగా అయితే చేసిస్తున్నారు, మనకు నచ్చిన ఫ్లేవర్స్ మిక్స్ చేసి. ఇది కూడాను టేస్ట్ అయితే చాలా బాగుంది. నార్మల్ ఐస్ క్రీమే చాలా చల్లగా ఉంటది కదా, దానికి డబల్ చల్లగా ఉందనమాట. నోట్లో పెట్టంగానే పళ్ళు జూ అన్నాయి. ఇక్కడ పెద్దోళ్ళకి వచ్చేసి 666, చిన్నపిల్లలకు వచ్చేసి 430 అనమాట. నాకైతే వర్తనే అనిపించింది. ఫుడ్ టేస్ట్ కూడాను పర్లేదు, బాగుంది. మెయిన్ కోర్స్ కూడా తినేసిన తర్వాత ఇంకా స్వీట్లు, డెజర్ట్స్, ఐస్ క్రీమ్స్ ఇలాగా చాలా ఉన్నాయి. ఇంకెవరికి నచ్చింది వాళ్ళు ఫుల్ గా కుమ్మేశాము. ఈ మాత్రం ఫుడ్ తినకపోతే మళ్ళీ సాయంత్రం బస్సు ఎక్కినంత వరకు షాపింగ్ చేసినా చేయకపోయినా అలా మార్కెట్ లో తిరుగుతూ ఉంటాం కదా, మళ్ళీ తొందరగా ఆకలేసేస్తుంది అనేసుకొని చక్కగా తిన్నాము. బాగుందా ఫుడ్? బార్బిక్యూ నేషన్ లో అయితే చక్కగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాము. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇంకా బిల్ అయితే కొన్నిటికి డ్రింక్స్, వాటర్ బాటిల్స్ కి అయితే దానికి ఎక్స్ట్రా పేమెంట్ అనమాట. ఇంకా బిల్ అయితే తెమ్మన్నాము. ఈ లోపల బయట చూస్తేనేమో వర్షం పడుతుంది. ఇప్పుడు మేము షాపింగ్ ఎలా చేయాలో ఏంటో. ఇదిగోండి బయట అయితే వర్షం పడుతుంది. ఇదిగోండి టోటల్ బిల్ వచ్చేసి 5264 రూపాయలు అయ్యింది. ఈ 200 ఎందుకు మైనస్ చేశారంటే మేము ఈ టేబుల్ రిజర్వేషన్ ముందు బుక్ చేసాం కదా, 200 పే చేశారు. అది మైనస్ చేస్తే ఎంత అయ్యింది అనమాట బిల్లు. అయ్యో బాబోయ్.
ఫుడ్ తిని బయటకు వచ్చేసరికి ఇంకా చిన్న చినుకులు అయితే పడుతున్నాయి. ఇంకా స్ట్రీట్ షాపింగ్ చేస్తే తడిసిపోతాం అనేసుకొని ఇంకా మేము తిన్న రెస్టారెంట్ ఎదురుగానే శ్రీలదర్స్ షాప్ ఉంటే అందులోపలికి అయితే వెళ్ళిపోయాము. ఈ షాప్ అయితే చాలా పెద్దది. ఇంతకు ముందు కూడా నేను 1-2 సార్లు ఈ షాప్ గురించి చెప్పినట్టే ఉన్నా. మా బావ అయితే ఇక్కడ ల్యాప్టాప్ కి బ్యాగ్ చూస్తున్నారు. అప్పుడెప్పుడు కొన్నాం బ్యాగ్ పాత అయిపోయింది. మంచి లెదర్ బ్యాగ్ తీసుకుందాం అంటున్నారు ల్యాప్టాప్ కి. అన్ని కొంచెం ఒక కలర్ లాగే ఉన్నాయి. చిన్న కలర్ వేరియేషన్స్. లాస్ట్ టైం అప్పుడు ఒకసారి వచ్చినప్పుడు ఇదిగోండి ఈ హ్యాండ్ బ్యాగ్ కూడా నేను ఇక్కడే తీసుకున్నాను శ్రీలదర్స్. ఇక్కడ చెప్పులు అయితే చాలా వెరైటీస్ ఉంటాయి అండ్ మెయిన్ గా చాలా రీజనబుల్ ప్రైస్ అనే అనిపిస్తాయి. అందుకోసమనే నేనైతే ఇక్కడ ఒక 2 జతల చెప్పులు అయితే తీసుకున్నాను. ఫస్ట్ వేసుకున్నాను కదా ఆ చెప్పులు, అలాగే ఈ బ్లాక్ కలర్ చెప్పులు అనమాట. 600-700లోనే 2 జతల చెప్పులు అయితే వచ్చాయి. నేను ఇంకా అక్కడే చెప్పులు ట్రయల్ వేసుకొని నాకు కంఫర్టబుల్ గా ఉన్నాయో లేదని చూసుకున్నా. శ్రీలదర్స్ లో షాపింగ్ అయిపోయింది. ఇప్పుడు రోడ్డు మీద పడ్డం అనమాట. చినుకులు కూడా తగ్గిపోయి వెదర్ అయితే బాగుంది. పిచ్చ జనాలు ఉన్నారు. ఇక్కడ ఈ స్కర్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. దానికి మ్యాచ్ అయ్యేలా మంచి టాప్ దొరికితే 2 సెట్లా తీసుకుందాము అనుకున్నాను కానీ నాకు అక్కడ టాప్ దొరకలేదు. అందుకే నేను స్కర్ట్ కూడా వదిలేసా. ఈ బిల్డింగ్ లోపల కూడాను అన్ని షాప్లే ఉంటాయి కానీ సండే రోజు కదా చాలా వరకు క్లోజ్ చేసి ఉంటాయి అనేసుకొని అయితే ఇంక మేము లోపలికి వెళ్ళలేదు. ఇతని దగ్గర క్లిప్పులు బాగున్నాయి అనేసుకొని 2 తీసుకున్నాను. పెద్దది వచ్చేసి 30 రూపీస్, చిన్నదేమో 20 రూపీస్ చెప్పారు. ఇలాంటి క్లిప్పులు నేను ఎన్ని కొన్నా కానీ నా దగ్గర ఎక్కువ రోజులు అయితే ఉండట్లేదు, ఇరిగిపోతున్నాయి త్వరగా. మధ్య మధ్యలో నచ్చిన స్టాల్స్ దగ్గర ఆగి బేరాలు ఆడి నచ్చినవి కొనుక్కుంటూ ఇంకా అలాగా స్ట్రీట్ షాపింగ్ అయితే కంటిన్యూ చేసాము. ఇంకా అలా ఈవినింగ్ అయిపోయింది. బర్త్డే డ్రెస్ కోసం కదా మెయిన్ గా వచ్చాము. ఇంకేదో ఒక డ్రెస్ తీసుకోవచ్చు కదా మంచిదే అనేసి అయితే మా బావ చెప్పారు. నాకు నచ్చిన డ్రెస్సులేమో అక్కడ కాస్ట్ ఎక్కువ ఉంటున్నాయి. ఒకవేళ కాస్ట్ ఓకే అనుకున్నా కానీ సైజులు ఉండట్లేదు. ఇంకా అందుకోసమనే చాలా షాపులు వెతికి ఫైనల్ గా ఈ షాప్ దగ్గరికి అయితే వచ్చి నేనైతే ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను. ఈ డ్రెస్ అతను 1800 అన్నారు. నేనేమో 1500 అడిగాను. రాదు కుదరదు అనేసుకుని 1-2 సార్లు అనేసి డ్రెస్ అయితే సైలెంట్ గా ఇచ్చేసారు. అప్పుడు నేను అనుకున్నాను ఇంకా తక్కువగా అడగాల్సిందే అని. నాకు ఎక్కువగా బేరాలు ఆడడం రాదు. మా పిల్లలు వచ్చినప్పటి నుండి వాచ్ అన్నారు. ఇంకా ఫైనల్లీ వాచ్ అయితే కొనేసాము. హ్యాపీ పెద్ద హ్యాపీ. 2 వాచ్లు అంత బావా? 2 వాచ్లు 250. ఒక వాచ్ అడిగితేనే 350 అన్నారు. అంతేమో 100 రూపాయలకి అడిగాం మేము. 2 కలిపి 250కి ఇచ్చారు. టైం ఏమో 4:05 అవుతుంది. ఇంకా ఓపికలన్నీ నశించిపోయాయి. తిండి కూడా అరిగిపోయింది. అందరూ రిలాక్స్ అవుతున్నారు. ఇక్కడ ఓపెన్ చేసేయాలి ఇంకా మహికి. మహి ఫుల్ హ్యాపీ. ఇక్కడే ఓపెన్ తాగండి. ఇంకా దాహం వేస్తుందంట. చెరుకు రసం కనబడంగానే చెరుకు రసం తాగుతా అనేసుకొని ఆపారు. ఇంకా అందరూ చెరుకు రసం అయితే తాగుతున్నారు. షాపింగ్ వస్తావా? షాపింగ్ అంటే వస్తావు ఎన్నిసార్లు కదా. అయినా ఎక్కువ మరీ అలసిపోయేలాగా ఏం తిరగలేదులేండి. నాకు ఇంకా కాలు నొప్పి అయితే ట్రిగర్ అవ్వలేదు. అంటే నీ పెయిన్ లైట్ గా ఉండేది అలాగే ఉంది. మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఏంటంటే ఆ నీళ్ళు చిన్న సౌండ్, అంటే స్క్రూ నొప్పి అయితే చిన్న సౌండ్ వస్తుంది. అలాగా చిన్న సౌండ్ వస్తుంది ఎక్కి దిగుతా ఉంటే. నొప్పి అయితే లైట్ గా ఉంది. తిరిగేసాము, కొన్ని కొనుక్కున్నాము. మరి జిగజిగ డ్రెస్ అయితే కొనలేదు. ఒక షాప్ లోకి అయితే వెళ్ళాము. అక్కడ రేట్ అయితే అడిగాము. ఒక డ్రెస్ రేట్ ఎంత? 9,800 ఎంతో చెప్పారు. అది కూడా డ్రెస్ మెటీరియల్ అంట. ఇంకా కుట్టించుకోవాలి. అంత రేట్ ఎందుకులే అనేసుకొని బయటకు వచ్చేసాము. ఎక్కడ చూసి ఇంకో దగ్గర నాకు డ్రెస్ నచ్చింది కానీ నా సైజ్ లేదు. ఇంకా అలాగా ఎత్తుకొని ఇక్కడ ఏంటంటే డ్రెస్సులు తక్కువ రేట్ అయినా కానీ సైజులు అవన్నీ కూడాను చాలా తక్కువగా దొరుకుతాయి అనమాట. అంటే చిన్న సైజులు అయితే త్వరగా దొరికేస్తాయి కానీ XXL, XL, తర్వాత XXL అలాంటివి అయితే చాలా లేట్ గా దొరుకుతాయి. ఇంకా అలాగా నాకైతే డ్రెస్ ఫిట్ అవ్వలేదు. ఏదో నచ్చిన డ్రెస్ అయితే ఇంకొకటి వేరేది ఏదో తీసుకున్నాను. చెప్పులకు 2 జతలు. ఇంటికి వెళ్ళాక ఏమేమి కొన్నామన్నీ క్లియర్ గా చూపిస్తానులేండి. ఇంకా టైం అయితే 30 గంట ఉందా? 40 నిమిషాలు ఉంది బస్ కి. ఇంకా బస్సు ఎక్కిపోతే చక్కగా పడుకుంటాము. నాకు జాంకాయలు అంటే పిచ్చి అనమాట. ఇంకా జాంకాయలు కనబడంగానే మా బావకి తీసుకోమంటే 100 రూపాయలు జాంకాయలు అయితే తీసుకున్నారు. ఒక 2-3 జాంకాయలు అయితే కట్ చేసేసి అందులో ఉప్పు కారం పెట్టేసి అయితే ఇమ్మన్నాము అక్కడ తినడానికి అనేసి. 3 అవర్స్ బస్ జర్నీ చేసుకుని వచ్చాము. ఇంకా అది మొదలు ఫుల్ గా తిరుగుతూనే ఉన్నాం కదా. ఈవినింగ్ అయ్యేసరికి అందరికి ఎనర్జీలు లో అయ్యాయి. ఇప్పుడు టైం అయితే 6 అవుతుంది. ఇంకా బస్సు అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇంకా బస్సు ఎక్కేసాము.
మేము హల్దీ వెళ్ళేసరికి ఇంకెంత టైం అవుతుందో ఏంటో చూడాలి. కాసేపు ఆగితే ఇంకా లైట్లు కూడా ఆఫ్ చేసేస్తారు. ఇంకా పొద్దున్న అంతా తిరిగి కలిసిపోయాం కదా, చక్కగా అందరం పడుకుంటాము. మహేంద్ర ఇంటికి వెళ్తే ఆడుకోలేడు అనేసి ఇక్కడే బస్సులోనే ఆడేస్తున్నాడు ఆటలు. మహేంద్ర బాగా ఆడు. బస్సు అయితే కదిలిపోయింది. ఇంకా మా పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ కోసం అనేసుకొని నువ్వులండలు చేశాను కదా, అవైతే తీసుకుని వచ్చాను. ఇంక ఇచ్చాను అనమాట, తింటున్నారు. అందరికి కూడా ఇచ్చా, అందరు తింటున్నారు. ఇక్కడ హల్దియా నుండి కోల్కతా తీసుకుని వెళ్ళడం అయితే చాలా లేట్ గానే బస్ తీసుకుని వెళ్ళాడు. బట్ రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం ఎర్లీగానే తీసుకుని వచ్చాడు. ఎర్లీగానే తీసుకొచ్చాడు. ఇప్పుడు టైం అయితే 9 అవుతుంది అనమాట. 9కి మేము హల్దియా అయితే వచ్చేసాము. లాస్ట్ టైం వెళ్ళిన దానికంటే అరగంట ముందు వచ్చేసాము. మా బావకి మిగిలిన వాళ్ళందరూ కూడా, సాయి బ్రోకి, గణేష్ అన్నకి అందరికి కూడా నైట్ డ్యూటీలు. సాయి అన్న తర్వాత గణేష్ అన్న ఇద్దరు కూడా డ్యూటీలకు వెళ్తారు. మా బావ ఏమో సెలవు పెట్టేశారు. టైంకి వచ్చాం కదా, కాదు టైంకి వచ్చాం కదా, డ్యూటీకి వెళ్ళిపోవచ్చు కదా, అనవసరంగా ఒక రోజు సెలవు వేసిన అంటే ఏమన్నా బావా ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే అదిగంటే ఆ డైలాగ్ చెప్తున్నారు అనమాట. ఇంకేం చెప్తాం, బాగా ఇష్టం. ఇంకా ఇంటి దగ్గర మేము బయలుదేరినప్పుడే పిల్లలకి రిటర్న్ వచ్చేటప్పుడు నైట్ డిన్నర్ లకు పెట్టడానికి అనేసి నేనైతే కొంచెం టమాటా రైస్ అయితే పట్టుకున్నా. ఇంకా అదైతే వీళ్ళకి పెట్టేశాను టైంకి. ఇప్పుడు ఇంటికి వెళ్ళి వచ్చేపోవడమే. ఇంక మా బావేమో ఇంటికి వెళ్ళాక కొంచెం రైస్ పెట్టు, పికలతో కొంచెం అన్నం తింటా అంటున్నారు. మా బావకేమో కొంచెం అంత వైట్ రైస్ అయితే వండుతా. నేనైతే ఇంకేం తిన్నా, మధ్యాహ్నం హెవీగా తిన్నాను కదా, నైట్ తినకుండా ఉంటే కొంచెం బ్యాలెన్స్ అవుద్ది. దిగుపోతారా ఏంటి ఇక్కడ? మీరు తినలేదు మరి, ఇంటికి వెళ్ళి తింటారు మీరు. బాయ్ బాయ్. ఓకే బాయ్ బాయ్ జస్వి. బాయ్ 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 బాయ్. బస్సు ఎక్కాలి అంటే ఫస్ట్ ఇల్లు ఎక్కుతారు, లాస్ట్ వాళ్ళు దిగుతారు అనమాట. వాళ్ళకి వదిలేసి అందరము 1 by 1 దిగిపోతాము. ఫైనల్లీ బస్సు ఎక్కడైతే ఎక్కామో అక్కడికైతే వచ్చేసాము, దిగిపోయామన్నమాట బస్సు. ఇంక ఇప్పుడు ఇంటికి నడుచుకుని వెళ్ళిపోతున్నాము. మా పిల్లల కోసం మార్నింగ్ టమాటా రైస్ చేసా అని చెప్పాను కదా, ఇంకా టమాటా రైస్ అయితే బస్సులో మా పిల్లలకు పెట్టగా కొంచెం మిగిలిపోయింది. ఇంకా అదే టమాటా రైస్ అయితే మా బాబు తినేస్తా అన్నారు. కొంచెం అంతా మజ్జిగ చేయమంటే చేశాను. ఇంకా అన్నమేం వండొద్దు అనేసారు. థ్యాంక్స్, పని తగ్గించావు, ఏదో తినేస్తా అన్నావు ఉన్నది. నేను ఇంకేం తిన్నాను, మధ్యాహ్నం బాగానే తిన్నానుగా, ఇంకేం తిన్నా. కోల్కతా వెళ్ళి షాపింగ్ చేసుకుని అయితే ఇంటికి వచ్చేసాము. ఇంకా కోల్కతాలో మేము షాపింగ్ చేసినవి అయితే చూపిస్తాము. ఫస్ట్ అయితే అక్కడ బస్ దిగంగానే అక్కడ స్ట్రీట్ షాపింగ్ లో ఇది తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి 2 piece కుర్తా సెట్. ఇట్లా టాప్ అంబ్రెల్లా లాగా వచ్చింది. నెక్స్ట్ దుపట్టా వచ్చింది. దీనికి చున్నీ అయితే ప్యాంట్ అయితే రాలేదనమాట. టాప్ చున్నీయే వచ్చాయి. ఇది ఒక డ్రెస్. నెక్స్ట్ మా పిల్లలిద్దరికి కూడాను బెల్ట్లు తీసుకున్నాము. జీన్స్లు కొన్ని అయితే బాగా లూజ్ గా ఉన్నాయి, అవి జారిపోతున్నాయి. అందుకోసమనే ఇదిగోండి వాళ్ళిద్దరికి కూడాను 2 బెల్ట్లు అయితే తీసుకున్నాము. ఈ 2 బెల్ట్లు కలిపి 250 గల 150. 2 కలిపి 150యా? ఓకే, 2 కలిపి 150. మా పిల్లల వాచ్లు 2 కలిపి 250 అనమాట. ఇవి ఇద్దరికి 2 వాచ్లు అయితే కొన్నాము, ఎవరికి నచ్చిన కలర్ వాళ్ళకి. నెక్స్ట్ ఈ డ్రెస్ వచ్చేసి 750 కాటన్ ది. ఇంకా తర్వాత బార్బిక్యూ నేషన్ కి వెళ్ళాము. అక్కడ చక్కగా ఫుడ్ అదంతా ఎంజాయ్ చేసేసి ఆ ఎదురుగా ఉన్న శ్రీ లెదర్స్ కి అయితే వెళ్ళాము. అక్కడేమో ఈ హ్యాండ్ బ్యాగ్ కాదు, ల్యాప్టాప్ బ్యాగ్ అయితే మా బావ తీసుకున్నారు. చాలా బాగుంది. అప్పుడెప్పుడు ల్యాప్టాప్ కొన్నప్పుడు మా బావ బ్యాగ్ తీసుకున్నారు. అది కూడా ఆన్లైన్ లోనే తీసుకున్నారు. అది బాగా పాత అయిపోయింది. కొంచెం కొత్త మోడల్ అయితే ఇప్పుడు తీసుకున్నారు అనమాట, కొత్త బ్యాగ్ కూడా. దీనికి ఇలాగా ఇంకా స్లింగ్ బ్యాగ్ లాగా కూడా వచ్చింది. ఇదిగోండి ఇలా కూడా వచ్చింది. లేదు అంటే మనము ఓన్లీ ఎలాగైనా క్యారీ చేయొచ్చు. చాలా జిప్లు అయితే వచ్చాయి అనమాట ఫ్రంట్ బ్యాక్. మా బావకేమో ఇది నచ్చి తీసుకున్నారు. ఇంక ఇదైతే 1500 ఎంత పడింది దీని కాస్ట్, అంతే 1500 ఇది. ఈ బ్యాగ్ తీసుకున్నారు. నెక్స్ట్ నేనేమో 2 జతల చెప్పులు తీసుకున్నా. అక్కడ సింపుల్ వేలండి, ఇదిగోండి ఇది ఒక జత అనమాట. చాలా సింపుల్ వే తీసుకున్నా. డైలీ వేర్ కి ఇలాంటి సింపుల్ వే బెస్ట్, డిజైన్ కాకుండా. నాకు ఎందుకో ఇవి నచ్చాయి, కంఫర్టబుల్ గా కూడా అనిపించాయి. అక్కడ నేను వేసుకొని వాక్ చేశాను కూడాను. ఇంకా అక్కడ చెప్పులు అయితే పెద్ద కాస్ట్ ఏమి పడలేదు, చాలా తక్కువ కాస్ట్ లోనే వచ్చేసాయి. 2 జతలు కలిపి 500 వచ్చేసినట్టున్నాయి. నెక్స్ట్ ఇది ఒక జత అనమాట. ఈ 2 జతలు అయితే అక్కడ తీసుకున్నాను. ఒకటి బ్లాక్, ఇంకొకటి వచ్చేసి బ్రౌన్. తర్వాత అక్కడే మా బావ ఇదేదో షూ పాలిష్ చేసుకోవడానికంట ఇది తీసుకున్నారు. నెక్స్ట్ సాక్స్ కూడా తీసుకున్నారు ఒక 2 జతలు. ఆ తర్వాత నేను రోడ్ మీద ఒక 2 క్లిప్పులు అయితే నచ్చాయి. 2 క్లిప్పులు అయితే తీసేసుకున్నాను. ఒకటి 30, ఒకటి 20. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ నా బర్త్డే రోజు వేసుకోవడానికి ఇదనమాట. ఈ డ్రెస్ తీసుకున్నాను. ఈ డ్రెస్ వచ్చేసి 1850 అంతా చెప్తే నేను 1500కి ఇమ్మంటే ఇచ్చేసారు 1500కి.
అప్పుడు అనుకున్నా అయ్యో ఇంకొంచెం తక్కువ కడిగితే ఇంకొంచెం తక్కువకి ఇచ్చే వాళ్ళేమో అనేసి. డ్రెస్ మొత్తము కూడాను ఇలాగ అంబ్రెల్లా లాగే వచ్చింది. మొత్తము కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది అనమాట. 1500 అంటే ఇది వర్తే అనిపించింది, నాకైతే నచ్చింది. దీనికి వచ్చేసి దుపట్టా ఇలా పెయింటెడ్ వచ్చింది. ఇంకా ప్యాంట్ వచ్చింది, ప్యాంట్ కూడాను కింద ఇలాగా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. ఇదనమాట బర్త్డే షాపింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకా జాంకాయలు తీసుకున్నాం. అక్కడ మేము రిటర్న్ ఇంకా బస్ ఎక్కేద్దామని వస్తుంటే అక్కడ దారిలో జాంకాయలు కనిపించాయి. జాంకాయలు అయితే తీసుకున్నాము. ఇదనమాట మేము కోల్కతా వెళ్ళి షాప్ తీసుకొని వచ్చినవి. ఆ శ్రీలదర్స్ లోనే కొంచెం ఎక్కువ కొన్నాము. బయట స్ట్రీట్ షాపింగ్ లో అయితే ఎక్కువ కొనలేదు. సవక అంటారు కానీ ఇప్పుడు రేట్లు పెరిగిపోయాయి కదా, ఏవి కూడా అంత సవక అనిపించట్లేదు. కానీ అక్కడ మాత్రం మనము వాళ్ళ ఒక 1000 రూపాయలు ఏదైనా చెప్పారనుకోండి, మనం ఒక 300-400 నుంచి బేర్ మాడితే వాళ్ళు ఆ రేటు ఫస్ట్ ఇవ్వని అంటారు, తర్వాత వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళే పిలిచి 150 తగ్గించి అయితే ఇస్తారు. ఖచ్చితంగా బేరాలు ఆడాలి. నాకైతే ఎక్కువ బేర్ మాడడం అయితే రాదులేండి. ఇంకా నేను అక్కడ నుంచి ఏమేమి షాపింగ్ చేసి తీసుకుని వచ్చానో చూపించాను కదా. ఇంకా మా బావ అయితే ఏమీ తీసుకోలేదన్నమాట. తీసుకోమన్నాను, ఇప్పుడు నీకు ఏమైనా నచ్చితే తీసుకో అంటే నాకేం వద్దనేసారు. నాకు నచ్చినవన్నీ కొన్నారు, నేను కొనమన్నవన్నీ. ఇంకా బార్బిక్యూ నేషనల్ కి వెళ్ళాం కదా, అక్కడ ఫుడ్ కూడా పర్లేదు, బాగుంది, మరి అంత వరస్ట్ గా లేదు. మేము డార్జిలింగ్ ట్రిప్ వెళ్ళాం కదా, అక్కడ తిన్న దాంతో పోల్చుకుంటే ఇక్కడైతే నాకు చాలా బాగా నచ్చాయి. స్టార్టర్స్ గానీ తర్వాత మెయిన్ కోర్స్ లో కూడా ఓకే, నాట్ బ్యాడ్, బానే ఉన్నాయి. మీకు నచ్చిందమ్మా ఫుడ్? ఏం బాగా నచ్చింది నీకు చిన్న? మధ్యాహ్నం లంచ్ చికెన్ వింగ్స్ బాగా నచ్చినాయా నీకు? రా పెద్ద ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమ్ బాగా నచ్చిందా నీకేది బాగా నచ్చింది? అక్కడ స్టార్టర్స్ బాగున్నాయి. తర్వాత మెయిన్ కోర్స్ లో ఓకే, పలావు, మటన్, బిర్యానీ ఓకే ఓకే. ఇక్కడ బెంగాలీ వాళ్ళకైతే ఇంకా బాగా నచ్చుతాయి, బెంగాలీ స్టైల్లో ఉన్నాయి కాబట్టి ఓకే. ఆ డబ్బులకి పర్లేదు. 666 ఒకరికి పెద్దవాళ్ళకి 666, పిల్లలకి అయితే 430. మా ఇద్దరు పిల్లలకి 2 కిడ్స్ తీసుకుని మిగతా 6గురికి 666 పర్ పర్సన్. కానీ ఫుడ్ అయితే బాగుంది. ఫుడ్ మాత్రం మంచిగా ఎంజాయ్ చేసాము. మెయిన్ ఆ లొకేషన్ లోనే దగ్గరలోనే కాబట్టి మేము కరెక్ట్ టైం కి వెళ్ళిపోయి తినేసాము. మంచిగా తినేసి బయటకు వచ్చాము. నార్మల్ గా న్యూ మార్కెట్ దగ్గర మనం తినడానికి, మన సౌత్ ఇండియన్స్ తినడానికి అంత మంచి రెస్టారెంట్లు ఏమి ఉండవు అనమాట. ఏదో ఇదే ఈ బెంగాలీ స్టైల్ రెస్టారెంట్లే ఉంటాయి, వాటిలోనే అడ్జస్ట్ అయితే తినాలి. ఎవరైనా ఇలా ఇది ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు, బాగుంది. ఇంకా అక్కడ దగ్గరలో ఎక్కువ బార్ అండ్ రెస్టారెంట్లు ఎక్కువ అనమాట. ఫ్యామిలీని తీసుకుని వెళ్ళాం కూడా అలాంటి వీటిలోకి. ఇంక ఇదైతే పూర్తిగా బార్బిక్యూ కాదంట, బార్బిక్యూ నేషనల్ వాళ్ళదే ఇది, కానీ బార్బిక్యూ నేషనల్ లా కాదు. బార్బిక్యూ నేషనల్ ఏంటి, మన టేబుల్ మీదే పెట్టి తందూరీలు కబాబులన్నీ గ్రిల్ చేసి ఇస్తారు కదా, అలాగే ఇక్కడ ఉండదు. ఇక్కడ లిమిటెడ్ మెనూ ఉండిద్ది, ఆ మెనూ అన్లిమిటెడ్ గా ఇస్తారు అన్ని కూడా. ఇప్పుడు స్టార్టర్స్ కూడా ఫిష్, తర్వాత స్వీట్ కార్న్, క్రిస్పీ స్వీట్ కార్న్ అది ఒకటి, తర్వాత చికెన్ వింగ్స్, అన్ని ఏవేవైతే స్టార్టర్స్ ఇచ్చారో అన్ని కూడా అన్లిమిటెడ్. ఇంకా మాకు చాలరా బాబు అన్నంత వరకు కూడా రిపీటెడ్ గా తెస్తూనే ఉన్నారు. ఒక 4 or 5 అనుకుంటా స్టార్టర్స్ మొత్తం కదా. చికెన్ చిల్లీ చికెన్, చికెన్ తందూరి, చికెన్ టిక్కా, చికెన్ వింగ్స్, స్వీట్ కార్న్ ఒకటి, ఫిష్ ఒకటి. కానీ బాగుంది. వెళ్ళినందుకైతే ఫుడ్ అయితే మంచిగా ఎంజాయ్ చేసాము, అలాగే షాపింగ్ కూడా ఎంజాయ్ చేసాము. అయ్యో వర్షం పడిపోతుంది ఎలాగా ఏంటి అనుకున్నాము. ఇంకా వర్షం పడుతున్నప్పుడు శ్రీలదర్స్ లోకి వెళ్ళిపోయాము. అక్కడ షాపింగ్ చేసి వచ్చేసరికల్లా ఇంకా వర్షం అయితే లేదనమాట. చక్కగా షాపింగ్ కూడా చేసాము. ఇంకా 2 చినుకులు పడడం వల్ల కొంచెం వెదర్ కూడా కూల్ గా అనిపించింది, లేదంటే ఇంకా వేడికి తట్టుకునే వాళ్ళమే కాదుగా. కలకత్తాలో ఎప్పుడూ గుబ్బగుబ్బ అనమాట ఎక్కువ. ఎంత వర్షం పడినా ఏదైనా చలికాలంలోనే బాగుండిద్ది. వింటర్ టైంలో వెదర్ ఇక్కడ బాగుండిద్ది, మిగతా ఏ టైంలో అంతేం బాగోదు. మెయిన్ మాధవి ఏమో జూడియోకి వెళ్దాం అనుకుంది కానీ అది మిస్ అయిపోయింది. అంటే చాలా రీల్స్ అట్లా నేను చూస్తూనే ఉన్నాను అనమాట. జూడియోలో సేల్ ఏదో రన్ అవుతుంది అనేసుకొని, ఓకే కోల్కతా వెళ్తున్నాం కదా ఖచ్చితంగా జూడియోకి వెళ్ళాలి అనేసుకొని, లాస్ట్ టైం మనం వెళ్ళినప్పుడు కూడా జూడియోకి వెళ్ళాం, గుర్తుందా నీకు? ఆ జూడియోలోనే కొన్ని నేను తీసుకున్నాను. లూజ్ షర్ట్ ఒకటి, బ్లూ కలర్ చెక్స్ ది అన్ని వేసుకున్నానుగా. ఎప్పుడు లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు రెస్టారెంట్ వెళ్ళినప్పుడు వేసుకున్నాను, అప్పుడే అది లూజ్ గా ఉంది. ఇప్పుడు వెయిట్ లెస్ కాస్త అయ్యాను కదా, అది ఇంకా బుడబొక్కలు అలాగా ఉంటుంది, ఇంకా లూజ్ అయిపోయింది. ఒకసారి టైలర్ తీసుకుని వెళ్ళి ఆల్టరేషన్ ఏమన్నా కుదిరితేమో ఒకసారి మాట్లాడాలి. కుదిరితే కొంచెం ఆల్టరేషన్ చేయించాలి అనుకుంటున్నాను ఆ షర్ట్. ఇంకా ఒక్కసారి వేసుకున్నా, అదైతే వేసుకోలేదు. ఇంకా అక్కడే కానీ నేను వేరే కూడా ఏవేవో తీసుకున్నా, నైట్ డ్రెస్ అని చాలా తీసుకున్నా. ఇంక ఇప్పుడైతే సేల్ ఉంది కాబట్టి ఇంకా తక్కువ ప్రైజెస్ కి 150 120 నుంచి స్టార్టింగ్ అంట.
వెళ్ళాలనుకున్నా గానీ బట్ అదైతే కుదరలేదు. బట్ ఓకే, కుదిరినంతలో షాపింగ్ అయితే మంచిగానే తిరిగాము, అన్ని బేరాలాడాము, మాకు కావాల్సినవన్నీ కొనుక్కున్నాము. బాగా అయ్యింది షాపింగ్ కూడాను. థ్యాంక్ యూ బాబా. వద్దు అన్నా గానీ బర్త్డే షాపింగ్ కి తీసుకొని వెళ్ళావు కోల్కత్తా. మాక్సిమం నాకు నచ్చినవన్నీ కొన్నారు. ఇంకా అలాంటి రోడ్ సైడ్ ఏం తీసుకుంటావులే బర్త్డే డ్రెస్లు, కొంచెం లోపల వేరే వేరే షాపులు కూడా ఉన్నాయి అక్కడ, అందులోకి వెళ్ళి తీసుకో అన్నారు. ఒక షాప్ చూపించారు, ఇందులోకి వెళ్ళి తీసుకో మాకు అని. ఇక్కడికి వెళ్ళంగానే ఒక డ్రెస్ అయితే మాత్రం సూపర్ గా ఉంది, బ్లాక్ కలర్, ఫుల్ హెవీ వర్క్ తో. రేట్ అడగంగానే 9,800 అనగానే నేను షాక్ అవాకయ్యి కళ్ళు తిరిగి ఇంక వెంటనే బయటకు వచ్చేసాను. ఇంకా అది కూడా డ్రెస్ మెటీరియల్, మళ్ళీ దానికి కుట్టించుకోవాలి. చాలా కాస్ట్ అక్కడ అన్ని కూడాను. అంటే మరీ అన్ని అవే కాస్ట్ ఉన్నాయని చెప్పట్లేదు కానీ కొంచెం తక్కువ కాస్ట్ కూడా ఉన్నాయి, కానీ అలాగే మరి చీప్ కాస్ట్ కూడా లేవన్నమాట. కొంచెం 2-3 వేల తర్వాత నుంచే ఉన్నాయి. అంత రేట్ పెట్టి మెటీరియల్ తీసుకుని దానికి ఇంకెవరు కుట్టిస్తారులే అనేసుకొని ఇంక నేనైతే తీసుకోలేదు. బట్ ఆ బ్లాక్ డ్రెస్ అయితే బాగా నచ్చింది. బట్ 9,800 అంటే మంచి సూపర్ డూపర్ పట్టు శారీ వచ్చేది. ఇంకా అది ఆలోచించి వచ్చేసాను. అది కావాలంటే కొనేవాడు బాబా. నాకేం ప్రాబ్లం లేదు, తీసుకుంటే ముందు నీకు మనసు ఒప్పదు కదా అంత రేటుది, నాకు తెలుసు. ఇంక ఇదనమాట ఈ రోజు వీడియో. నా బర్త్డే కోసం అనేసి షాపింగ్ వెళ్ళి షాపింగ్ అయితే చేసుకుని వచ్చాము. అలాగే ఫస్ట్ టైం అనమాట, ఇప్పటి వరకు నేను ఎప్పుడు బార్బిక్యూ నేషన్ కి అయితే వెళ్ళలేదు, తినలేదు. ఫస్ట్ టైం అనమాట బార్బిక్యూ వెళ్ళింది కూడా బార్బిక్యూ నేషన్ కాదులే, కాదు కానీ బట్ అది తీస్తా అంట. బట్ బార్బిక్యూ నేషన్ నెక్స్ట్ టైం వెళ్తాము. అది కూడా ఉందంట, కాకపోతే వేరే దగ్గర ఉంది, దూరం అంట, పార్క్ స్ట్రీట్ ఏదో అంటున్నా. అక్కడ దగ్గరలోనే జూడియో కూడా ఉండిద్ది. దానికి ఆ రెండింటికి కవర్ చేద్దాం. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి చిన్నటి పెద్దడు? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నొక్కండి. See you tomorrow. బాయ్ బాయ్, గుడ్ నైట్.